ఉప్పల్లో మహమ్మద్ షమి మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఎకానమీ రేట్ 2.25 మాత్రమే. పదునైన పేస్తో అదరకొట్టిన షమిపై ప్రశంసల వర్షమే కురుస్తోంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఓ రకంగా సెలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారత జట్టులో షమి ఉండాల్సిన ప్లేయర్ అంటున్నారు. కానీ షమీకి అన్యాయమే జరుగుతోందంటున్నారు. నిజానికి 2023 వన్డే వరల్డ్ కప్లోనూ ఆరంభంలో షమీకి అవకాశాలు రాలేదు. కానీ ఆ తర్వాత అవకాశాలు రాగానే సీనియర్ బౌలర్ రెచ్చిపాడు. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 24 వికెట్లు తీసి తన పవర్ ఏంటో చూపించాడు. అయితే ఆ తర్వాత భారత జట్టులో అవకాశాల కోసం షమి ఎదురు చూడాల్సి వచ్చింది. అదే సమయంలో గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. అయినా ఫిట్నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలో దిగాడు. టీమిండియా తరపున మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ ఆ తర్వాత భారత జట్టులో మళ్లీ అవకాశాలు రాలేదు. డొమెస్టిక్ టోర్నీలో రాణించినా సెలెక్టర్లు పట్టించుకోలేదనే చర్చ జరిగింది. ఫిట్నెస్ సమస్యల వల్లే జట్టులోకి తీసుకోలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పడము హాట్ టాపిక్ అయింది. తాను ఫిట్గా లేకపోతే బెంగాల్ తరపున ఎలా ఆడతానని షమి ప్రశ్నించడము వైరల్ అయింది. అయితే ఫిట్గా లేడన్న వాళ్లకు సీనియర్ బౌలర్ ఇప్పుడు ఆటతోనే సమాధానం చెబుతున్నాడు.